హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మా పిల్లల కోసం అయితే నేను 3 హెల్దీ రెసిపీస్ చేశాను. ఎందుకు అవి మీతో కూడా షేర్ చేసుకుంటే మీ అందరికి యూజ్ అవుతాయి అనిపించి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతాయి. 3 రెసిపీస్ 1 అవర్ లోపు అయితే అయిపోతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్ పౌడర్. ఇది చేసుకోవడానికైతే నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ కాజు, పిస్తా, అక్రోట్స్, బాదం, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట. ఇందులో పంప్కిన్ సీడ్స్ అలా ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నాకు అవి దొరకలేదు. కానీ మా పాపకి ఇంకా చేసి పెడదామని చెప్పేసి ఉన్న వాటితో చేద్దామని స్టార్ట్ చేశాను. కాజు, బాదం, అక్రోట్స్ సేమ్ క్వాంటిటీలో ముందు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. గ్యాస్ మొత్తం సిమ్లో పెట్టేసి వీటిని అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట. నేను నెయ్యి కానీ అలాంటివి ఏమీ వాడట్లేదు. మా పాపకైతే నచ్చదు. ఇంకొకటి ఏంటంటే నెయ్యి అలాంటివి వేసినప్పుడు లాంగ్ టైం మనం స్టోర్ చేసుకుంటే అవి స్మెల్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇలాగే డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవడం వల్ల మనకైతే తొందరగా పాడవడం కానీ లేకపోతే స్మెల్ రావడం కానీ జరగదన్నమాట. ఇంకా వేగేలోపు నేను పిస్తా అయితే ఒలిచేస్తున్నాను. వాటి పిక్కలన్నీ తీసేసి కొంచెం పిస్తా కూడా ఇందులో నుంచి తీసుకుంటున్నాను అనమాట. పిస్తా నేను ఎక్కువ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇవి కొంచెం సాల్టెడ్ ఉంటాయి కదా. నేను రోస్టెడ్ అయితే తీసుకున్నాను. ఇవి సాల్టెడ్ ఉండడం వల్ల మొత్తం మనం డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇవి కొంచెం ఎక్కువ వేసామంటే, అందుకని నేను కొంచెం తక్కువ వేసుకున్నాను పిస్తా. మీరు ఈ మిగిలిన ఇంకేం మీకు డ్రై ఫ్రూట్స్ దొరికితే పంప్కిన్ సీడ్స్ కానీ, కర్బూజా సీడ్స్ కానీ, తర్వాత ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి కదా, అన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. కిస్మిస్ ఇలాంటివి మాత్రం వేయకండి. డేట్స్, కిస్మిస్, తర్వాత అంజీర్ ఇవి వేయకుండా మిగిలిన అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు. ఇందులో నువ్వులు, పల్లీలు కూడా వేసుకోవచ్చు. కానీ నేను నువ్వులు, పల్లీలతో వేరే రెసిపీస్ చేస్తున్నాను, అందుకని ఇందులో మళ్ళీ యాడ్ చేయట్లేదు అనమాట. ఇవి మాత్రం కలుపుతూనే ఉండాలి. ఇవి వేగుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిస్తా అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. పిస్తా ఎక్కువసేపు పట్టదు వేగడానికి. మిగిలిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా ఎక్కువ టైం పట్టదు అనమాట. కాజు, బాదం, అక్రోట్సే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ముందు అవి వేసుకోవాలన్నమాట. అవి వేగిన తర్వాత మనం మిగిలిన ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవచ్చు. నేను సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసేసి ఇంకా లో ఫ్లేమ్లో ఇవన్నీ కలిపి రోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇవి రోస్ట్ అవ్వడానికి అయితే 10 to 15 minutes పడుతుంది. అంతేగాని ఇంకేం మనకి ఎక్స్ట్రా పని అయితే ఉండదన్నమాట. మర్చిపోకుండా 2 యాలకులు అయితే వేయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఆరోమాకి పిల్లలకు తినాలనిపిస్తుంది. పిస్తా అన్నీ ఒలిచేసిన తర్వాత నాకు ఈ పిస్తా అయితే మిగిలాయి అనమాట. వీటితోనే ఏం చేయొచ్చో మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే నాకు షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. కంపల్సరీగా అది చేద్దాము. ఏదైనా డెకరేషన్ ఐటెం చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? ఇంకా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి. నేను ఒక దాంట్లోకి అయితే తీసేసుకున్నాను అన్నమాట. పక్కకి పూర్తిగా చల్లారిపోవాలి. మిక్సీ చేసుకున్నప్పుడు మాత్రం మిక్సీ కూడా కంప్లీట్గా డ్రైగా ఉండాలి. మొత్తం మనం రెసిపీ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా కొంచెం కూడా నీటి తడి అనేది ఉండకూడదు. నీటి తడి ఉంటే ఏంటంటే తొందరగా పాడైపోద్ది అనమాట. బూజు రావడం, స్మెల్ రావడం అలా జరుగుతుంది. డ్రై ఫ్రూట్స్ మొత్తము పౌడర్ చేస్తున్నాను నేను. ఎక్కువసేపు మిక్సీ ఆన్ చేసి పౌడర్ చేస్తే అందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి పేస్ట్ లాగా అవుతుంది. అప్పుడు అస్సలు బాగుండదు. ఆపుతూ ఇది గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ మాత్రం అవుతుంది. ఇంతకన్నా గ్రైండ్ అయితే అవ్వదు. ఇంతకన్నా ఎక్కువ మీరు మిక్సీలో గ్రైండ్ చేస్తే అది పేస్ట్ లాగా అయిపోయి మొత్తం ఆయిల్ రిలీజ్ అవుతుంది. అది అసలు బాగుండదు తినడానికి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఆపేసుకోండి. చిన్న పిల్లలకి 3 years పిల్లలకి రోజుకు 1 స్పూన్ పెట్టినా చాలు. నేనైతే ఇది 2 years నుంచి చేస్తున్నాను. మంత్లీ ఒక్కసారి చేస్తాను మా పాప కోసము. దీన్ని వెంటనే టైట్గా మూత పెట్టకుండా ఓపెన్గా పెట్టాలన్నమాట. చల్లారాలి కొంచెం. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పీనట్ లడ్డు అనమాట. పీనట్స్ మనం రోస్ట్ చేసి పౌడర్ చేసి చేస్తాం ఈ లడ్డు. ఈ లడ్డు కోసం పాకం పట్టం మనము. చాలా సింపుల్గా అయిపోతుంది. జస్ట్ 10 minutesలో అయితే రెడీ చేసుకోవచ్చు. ఇది 10 years పిల్లలు ఎవరికైనా చాలా మంచిది. ఎదిగే ఆడపిల్లలకైతే ఇంకా మంచిది. ఇందులో మనం బెల్లం డైరెక్ట్గా వాడతాం కాబట్టి ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో కూడా పల్లీలు సిమ్లో పెట్టేసి మెల్లిగా వేపుకోవాలి. హైలో అస్సలు పెట్టొద్దు. సిమ్లో పెడితే లోపల వరకు వేగుతాయి అన్నమాట. వేగేలోపు నేను బెల్లం అయితే తురిమేసి పెట్టుకున్నాను ఒక పక్కన. దానిలో కూడా 2 యాలకులు మళ్ళీ తర్వాత మర్చిపోతానని ముందే తీసి పెట్టుకున్నాను. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇందులో నేను ఇంత పల్లీలకి ఇంత బెల్లం అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఎవరు స్వీట్నెస్ బట్టి వాళ్ళు యాడ్ చేసుకోండి. నేను అంచనాగా వేస్తాను. టేస్ట్ చూసుకొని స్వీట్ సరిపోతుందా లేదా అని మిగిలిన బెల్లం అయితే యాడ్ చేసుకుంటాను అన్నమాట. మీ పిల్లల కోసము నెలకు ఒక్కసారి 1 గంట కేటాయిస్తే హెల్దీ రెసిపీస్ చేసుకోవచ్చు. బయట నుంచి తెచ్చే జంక్ ఫుడ్ కన్నా
ఇవి ఇంట్లో చేసినవి చాలా మంచివి, హెల్త్కి చాలా సింపుల్గా కూడా అయిపోతాయి ఇవన్నీ. ఒక్కసారి ఈ టైప్లో మీ పిల్లలకైతే చేసి పెట్టండి, పిల్లలకు నిజంగా నచ్చుతుంది. ఇదైతే ఈ పీనట్ లడ్డు నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోద్ది అనమాట. ఈ పీనట్స్తో పాటు ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకొని రెండు మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పీనట్స్ ప్లేస్లో కంప్లీట్గా నువ్వులే వేసేసి సేమ్ నేను మిగిలిన ప్రొసీజర్ అంతా ఎలా చెప్తానో అలా చేసుకోవచ్చు. ఇదైనా హెల్దీ, అదైనా హెల్దీ, మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో అనేది చేసుకోండి. సూపర్ హెల్దీ రెసిపీ ఇదైతే. ఇవైతే కంప్లీట్గా నేను ఆపేసాను, చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటున్నాను. నేను వీటికి పొట్టు కూడా తీయట్లేదు, మంచిదే కదా పొట్టు కూడా తినడం వల్ల. ఇవి కూడా మిక్సీలో పల్స్ మోడ్లోనే గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ ఆన్ చేసి ఎక్కువసేపు ఉంచితే గ్రౌండ్ నట్స్ నుంచి ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి అస్సలు బాగుండదు, పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట. మనకు లడ్డు కొంచెం ముద్దలాగా అయితే సరిపోద్ది, కానీ కంప్లీట్గా పేస్ట్ లాగా అయితే బాగోదు. చూసారా, నేను 2 సార్లు పల్స్ మోడ్లో చేస్తే పౌడర్ ఇలా వచ్చింది. ఈ స్టేజ్లో ఇందులో బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే పల్స్ మోడ్లోనే 1-2 సార్లు తిప్పుకోండి. ఎక్కువసేపు మిక్సీ హీట్ ఎక్కితే మాత్రం ఆయిల్ రిలీజ్ అవుతుంది. చూసారా, పేస్ట్ లాగా కొంచెం అవుతుంది. ఇంకా ఇంతకన్నా మళ్ళీ మిక్సీ ఎక్కువ చేస్తే ఇది మొత్తం ఆయిల్ రిలీజ్ చేస్తుంది. ఈ స్టేజ్లో బెల్లం యాడ్ చేసేసుకోవాలి. మనం బెల్లం అయితే ఫస్ట్ ఒక సగం యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్సీ తిప్పుకుంటే ఈ పొడిలో బెల్లం బాగా కలుస్తుంది అన్నమాట. ఆ తర్వాత యాలకులు కూడా ఇందులోనే ముందే వేసేసుకొని మిక్సీ చేసుకుంటే యాలకులు మెత్తగా పౌడర్ అయిపోతాయి, మంచి అరోమా వస్తాయి లడ్డూలు. నేను ఈ బెల్లం వేసేసుకొని ఒక్కసారి తిప్పాను చూడండి. ఇందులో బెల్లం కంప్లీట్గా గ్రైండ్ అవ్వదు, కొంచెం అయితే ఉంటుంది, మనం చేతితో నలిపేసుకోవాలి. మిక్సీలోనే అవ్వాలంటే మాత్రం మొత్తం పాడైపోద్ది, మీరు అలా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. చూడరా, నేనైతే బెల్లం చెక్ చేసుకున్నాను, ఇంకొంచెం పడుతుంది, స్వీట్నెస్ ఉంటే బాగుంటుంది అనిపించింది, వేసుకున్నాను. బాగుంటుంది. కొంచెం బెల్లం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి, మీడియంగా తినేవాళ్ళు టేస్ట్ చూసుకుంటూ బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఈ రెసిపీస్ పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టొచ్చు. రోజు ఒక లడ్డు పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు, మనం కూడా హ్యాపీ పిల్లలు హెల్దీ ఫుడ్ తింటున్నారని. ఇలా మిగిలిన బెల్లం ముక్కలన్నిటిని చేతితో నలిపేసుకుంటే సరిపోద్ది. ఇంతకన్నా మిక్సీ యూజ్ చేస్తే ఏమవుద్దంటే పౌడర్ అంతా వేడెక్కుతుంది అనమాట. ఇదంతా ఒక పళ్ళెంలోకి తీసుకొని మంచిగా చేతితో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైనా బెల్లం ముక్కలు అలా ఏమైనా ఉన్నా మంచిగా మ్యాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని ఇంకా ఇది లడ్డూలు చుట్టేసుకోవడమే. ఇంకా దీంతో ఏం ఎక్స్ట్రా ప్రాసెస్ లేదు, చాలా సింపుల్. చూసారా, జస్ట్ 10-15 మినిట్స్లో రెసిపీ రెడీ అయిపోద్ది. కానీ ఇది ఎంత హెల్దీ చెప్పండి పిల్లలకి. బయట పీనట్ చిక్కీ కన్నా కూడా ఇది హెల్దీ, ఎందుకంటే మనం దీనికి పాకం పట్టట్లేదు, బెల్లంని మరిగించట్లేదు కదా, మనం రాగా వేస్తున్నాము. ఐరన్ రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ లడ్డూల విషయానికి వస్తే మీ పిల్లలు ఎంత క్వాంటిటీ తినగలరు అనుకుంటే అంత చిన్న లడ్డూలు అయితే చేసుకోండి మీరు, ఎందుకంటే సగం తిని సగం ఒక దగ్గర పెడితే అస్సలు బాగుండదు. చిన్నవైనా సరే ఒకటి తీసుకుంటే కంప్లీట్గా తినాలి పిల్లలు, అప్పుడు అవి మనకు మిగిలిన తొందరగా పాడవకుండా విసుగు రాకుండా ఉంటుంది. పెద్ద పెద్దవి చేసేసి సగం తిని సగం అక్కడ పెడితే బాగుంటుంది కదా, మనకు తెలుస్తుంది కదా ఇంత సైజులో ఉంటే సరిపోద్ది వీళ్ళు కంప్లీట్గా తినగలరని. ఆ సైజులో అయితే చేసుకోండి. కంప్లీట్గా ఈ లడ్డూలు అయితే ఫినిష్ అయిపోయి దీనిలో కూడా ఒక బాక్స్లో పెట్టేసి ఫిక్స్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ రెసిపీ ఏంటంటే మసాలా కాజు ఫ్రై అనమాట. ఇదైతే మాకు అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్, చాలా హెల్దీ అండ్ చాలా సింపుల్ అనమాట. ముందు కడాయిలో కొంచెం నెయ్యి వేడి చేసేసుకొని నెయ్యి వేడైన తర్వాత డైరెక్ట్గా కాజు యాడ్ చేసుకోవాలి. నెయ్యిలో వేయించిన కాజు ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పండి. కానీ మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకుండా ఓన్లీ సిమ్లోనే పెట్టాలి. ఇది సిమ్లో పెట్టి కాజు మంచిగా వేపుకోవాలన్నమాట. మంచిగా కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, మొత్తం చేంజ్ అవ్వకముందే గ్యాస్ ఆపేసుకోవాలి, ఎందుకంటే మిగిలిన నెయ్యి వేడిలో కాజు మొత్తం వేగిపోద్ది. మీరు పూర్తిగా గ్యాస్ మీద ఉన్నప్పుడే వేపితే కాజు మొత్తం నల్లగా అయిపోద్ది అనమాట. చూసారా కలర్ ఎలా చేంజ్ అవుతుందో, అసలు ఇల్లంతా స్మెల్ ఎలా వస్తుందంటే అరోమా కాజు వేస్తుంటే నెయ్యిలో చాలా బాగుంది. ఈ రెసిపీ అయితే 5 నిమిషాలు కాదు 3 మినిట్స్లో అయిపోద్ది. మళ్ళీ మీరు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనం చేసిన రెసిపీస్ అన్నిట్లో ఎందులో కూడా మీరు తడి తగలనివ్వకుండా రెసిపీస్ చేసుకోండి, అప్పుడు మీకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి అన్నమాట. ఈ నెయ్యి వేయడం వల్ల ఇది కూడా ఏం పాడవదు అంత తొందరగా. కాజు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మసాలా కాజు చేస్తున్నాను కదా, ఇదే ప్లేస్లో మీరు సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసుకొని కూడా కాజు చేసుకోవచ్చు అనమాట. అసలు కాజు చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. నేనైతే ఇందులో గరం మసాలా తర్వాత కారము ఉప్పు వేసుకొని చేస్తున్నాను అనమాట.
ఇష్టం ఉన్న వాళ్ళు పెప్పర్ పౌడర్తో చేసుకోవచ్చు. వేరే ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, నేను అవి మళ్ళీ ఫ్యూచర్లో వీడియో చేసి పెడతాను. ఈ రోజుకైతే ఈ రెసిపీ పెడుతున్నాను. ఈ కాజు టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకైనా 4 to 5 ఇవ్వచ్చు రోజుకి, ఏం కాదు, కొలెస్ట్రాల్ ఏమి ఎక్కువ అవ్వదు 4 to 5 తింటే. పిల్లల స్నాక్స్ బాక్స్లో ఇది ఒక లడ్డు, తర్వాత ఈ కాజు ఫ్రై ఒక 4-5 వేసేస్తే మంచిగా వాళ్ళకి స్నాక్స్ హెల్తీగా టమ్మీ ఫుల్ అవుతుంది. వాళ్ళకు కూడా తిన్న సాటిస్ఫాక్షన్, మనకు కూడా వీళ్ళకి హెల్తీ ఫుడ్ ఇచ్చాము, జంక్ ఫుడ్ ఏమి ఇవ్వలేదు. బిస్కెట్స్ ఇంకా ఇంకేమైనా సరే మనం జంక్ ఫుడ్ ఇవ్వకుండా ఇంట్లో చేసినవి ఇస్తే మనము హ్యాపీ, తిన్న తర్వాత వాళ్ళు కూడా హ్యాపీ కదా. నా మాట విని ఒక్కసారి 3 రెసిపీస్ ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి, తప్పకుండా వాళ్ళకి నచ్చుతాయి. మీరే అడుగుతారు ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలని. అయిపోయిందండి, అంతే. నేను ఇందులో యాడ్ చేసేసాను కదా నెయ్యి. ఫస్ట్ ఇప్పుడు మనకి ఎక్కువ అనిపిస్తుంది కదా, ఇది చల్లారే కొద్దీ నెయ్యి మొత్తము ఆ కాజుకు పట్టేసుకుంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కాబట్టి నెయ్యి అంతా అలా మెల్ట్ అయిపోయి మన కింద కనిపిస్తుంది. ఇది కొంచెం చల్లారితే సరిపోద్ది. ఇంకా అయిపోయింది కాజు ఫ్రై. ఇంకా ఫైనల్ అయితే ఇలా ఉంది, అసలు చాలా బాగుంది. నేను చేస్తున్నప్పుడే టేస్ట్ చేస్తూ తింటున్నాను అనమాట. చాలా టేస్టీగా వచ్చింది, క్రిస్పీ కూడా అవుతుంది ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా సాల్ట్, కారం అవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇది కూడా ఒక స్టీల్ డబ్బాలోకి అయితే నేను షిఫ్ట్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా ఫుడ్ ఐటమ్స్ స్టీల్ డబ్బాల్లోనే మీరు స్టోర్ చేయడానికి అయితే ప్రిఫర్ చేయండి, ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెట్టకండి. మా పిల్లలకు నేను ఏ ఫుడ్ ఐటమ్ చేసినా వాటిని స్టీల్ డబ్బాల్లోనే నేను ప్యాక్ చేస్తాను. ఇంకా కాజు కూడా అయిపోయింది చూసారా. ఇది పీనట్ లడ్డు, కాజు ఫ్రై, తర్వాత ఇది డ్రై ఫ్రూట్ పౌడర్ ఇంకా చల్లారిపోయింది. దానికైతే మూత పెట్టేశాను అనమాట. మా పిల్లల కోసం నేను ఈరోజు ఈ రెసిపీస్ చేశాను. ఇందులో మీకు ఏ రెసిపీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా. మరి ఇంకేంటండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకేం రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. బాయ్.